ఇంతవరకు మనము ఆత్మ సంబంధమైన పాటల ద్వారా దేవుని మహిమపరుచున్నాం. మనకి జీవఫలములను దేవునికి అర్పించుకుని ఉన్నాం. ఈ దినము చదవాల్సిన వాక్య భాగము ఇర్మియాగ్రంథము 30వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు జీవన్ చదివి వినిపిస్తారు. ఇర్మియాగ్రంథము 30వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు. 30వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వరకు వాక్యభాగం చదువుతున్నాము. ఇర్మియాగ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున రాజ్యమాడు వాడు ఎవడూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మనుడు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను కూర్చి విచారింపరు. నీ గాయం చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. నిన్ను మృంగు వారందరూ మృంగి వేయవద్దు, నిన్ను బాధించు వారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవద్దు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్ములు, నిన్ను అపహరించిన వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించరు. వారు ఎవరును లక్ష్య పెట్టని సీయోననియు తెలివేయబడననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేది, నీ గాయములను మాండేది. ఇదే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలమును కరుణించి మా గుడారములను నేను చెరలో నుండి తప్పింది. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడు, నగరియు యథాప్రకారం నివాసులుగా అగలదరు. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేయను, అల్పులు కాకుండా నేను వారిని విడుదలుగా చేసేది. వారి కుమారులు మున్పటి వారిని ఉంది, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడు. వారిని బాధపరిచిన వారిని అందరినీ శిక్షించను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉంది, వారి మధ్యన పుట్టినవాడు ఒకడు. వారి నేలను నా సమీపంలో వచ్చుటకు సైన్యము తెచ్చుకుని వాడేవాడు. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదాను. ఇదే యెహోవా. అప్పుడు మీరు నాకు ప్రజలైందురు, నేను దేవుడనైందురు. ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళునది దిగును. తన కార్యం ముగించే వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు యెహోవా కోపాన్ని చల్లాలి. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహించారు. ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రించుకుంటున్నాం. గత వారం నుంచి మమ్మల్ని ప్రేమించి కాపాడుతున్నాం మా గొప్ప దేవ. కానీ ఏం దేవ, మీ కుమారుడు మీ కుమార్తెను క్షేమంగా ఈ మందిరానికి వచ్చి మీరు ఆరాధించి మీకు గణపరిచి క్షేమంగా మరలా ఇంటికి చేరుకుంటూ చక్కటి వాతావరణాన్ని మాకు కనిపించిన దేవుడు. అదే ఏంటంటే మీ కుమారుడు చెప్పిన వాక్యము మేము వినగలిగినట్లు ఈ గొప్ప కార్యక్రమాన్ని నెరవేర్చి చెవులు గలవారు దిన్ను దాకాన్ని వేస్తూ చెప్పిన రీతిగా మాకు మనసు వివేకుల మనసు గల చెవులుగా ఉన్నట్లు ఈ గొప్పను కార్యక్రమాన్ని నెరవేర్చి రానైనా యేసుక్రీస్తు మరి నిన్న దినము రాకపోయినాడు, ఈ దినము వస్తే మరి బుద్ధి లేని కనికలు ఏ రీతిగా ఎదుర్కొన్నారో నేనే
అయిపోకుండా మా నూనె మాకు వాక్యముగా ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించిన వాక్యం మా హృదయంలో ఫలించి మరి చక్కటి వృక్షముగా జీవవృక్షము ఫలించినట్లు కృపను కలిగిన తగిన మా ఇష్టము కాదు తండ్రి, మీ ఇష్ట ప్రకారమే మమ్మల్ని కాపాడుకోమని, మీ ఇష్ట ప్రకారమే మీ వాక్యం మా బోధిస్తూ ఒక సూక్తులను నమ్ముచు మాకు మేము తగ్గించి మీ ఘనమైన నామం యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలో వాక్యోపదేశం ఒక భాగం అవుతుంది కాబట్టి కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఇంకా ఆదివారము మనము కాపరి అనేటువంటి అంశాన్ని ధ్యానించుకుని ఉన్నాం. యేసు ప్రభు గారు మనకు మంచి కాపరిగా ఉన్నారు అని, ఆయనే మనకు మంచి కాపరిగా ఉంటూ మనల్ని పోషిస్తూ తన వాక్యం ద్వారా మనం నడిపిస్తూ ఉన్నాడు విషయాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన దొడ్డి అనగా సంఘములో మనం ఉన్నాం. మనం గొర్రెలముగా ఆయన మన మంచి కాపరిగా, మన ప్రధాన కాపరిగా, మన గొప్ప కాపరిగా ఉన్నాడన్న సంగతి మనం గత ఆదివారం నేర్చుకున్నాం. మరి ఈరోజు మరొక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను తలస్తున్నాను. వెంబడించుట అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. వెంబడించుట అనేటువంటి అంశాన్ని మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనము నేర్చుకుందాం. వెంబడించుట అనేటువంటి అంశంలో మనం ధ్యానించినప్పుడు బైబిల్ గ్రంథంలో మనము ఆలోచించినప్పుడు యేసు ప్రభువారిని ఈ లోకంలో చాలామంది వెంబడించారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనను వెంబడించినటువంటి వాళ్ళలో చాలా జనాసమూహములు ఆయన వెంబడించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వాళ్ళందరూ కూడా వెళ్ళేవారు. ప్రతిరోజు కూడా ఆయనను వెంబడించేవారు. ఆయన జన సమూహాల మధ్య ఉండి బోధించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి జన సమూహము, సమాజము ప్రభువును వెంబడించేవారు ఆయన జీవించిన కాలంలో. అయితే ఆయన వెంబడించినటువంటి వాళ్ళలో 4 రకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి ఆయన వెంబడించిన వారు ఉన్నారు. 4 రకాలైనటువంటి ఉద్దేశాలతో వెంబడించిన వారు ఉన్నారు. ఎన్ని రకాలు? 4 రకాలు. ఇవి బాగా గుర్తుంచుకోనండి. 4 రకాలైన ఉద్దేశంతో వెంబడించిన వారు ఉన్నారు. మొట్టమొదటిది పదవుల కొరకు ఆయన వెంబడించేవారు ఉన్నారు. తర్వాత పదవుల కొరకు, ఉద్యోగాల కొరకు ఆయన వెంబడిస్తారు. ఉద్యోగం రాగానే ఆయనను మర్చిపోతారు. ఉద్యోగం కొరకు వెంబడించేవారు ఉన్నారు. ఉద్యోగం రాగానే మర్చిపోతారు. కొంతమంది పదవుల కొరకు వెంబడించేవారు ఉన్నారు. పదవులు రాగానే ఆయన మర్చిపోతారు. మరికొంతమంది రోగాల కొరకు మాత్రమే ఆయన వెంబడించేవారు ఉన్నారు. రోగాలు బాగు చేసుకునేవాడు. రోగం వచ్చిందని దేవుడి దగ్గర రావడం, రోగం తగ్గిన తర్వాత దేవుడిని వదిలేయడం, ఇలాంటి వారు ఆయన వెంబడించిన విషయాలు మనం చూస్తాం. కొంతమంది ఎందుకు వెంబడించారంటే ఆహారం పెడుతున్నాడనే ఉద్దేశంతో, ఆహారం దొరుకుతుంది ప్రభువుని వెంబడిస్తే, ఆయన దగ్గర వెళితే ఆహారం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన మీద నేరం మోపడానికి, ఆయనను తప్పు పట్టుకొని ఆయన నిందించడానికి, ఆయన సిలువ వేయడానికి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది నిజంగా ఈయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయనను మనం వెంబడిస్తే మనకు రక్షణ వస్తుంది, ఈయన వెంబడిస్తే మనకు నిత్యజీవం వస్తుంది అన్న ఉద్దేశంతో వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి రకరకాలైనటువంటి ఉద్దేశాలతో ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు యేసు ప్రభువు జీవించిన కాలంలో వెంబడించినటువంటి వాళ్ళలో చాలా జనసమూహం వెంబడించింది. 5,000 మంది ఒక సందర్భంలో మనం చదువుతాం. 5,000 మందికి ఆహారం పంచిపెట్టినట్టు. అలాగే మరికొక సందర్భంలో ఆయన జనసమూహములను చూచి కొండకి కూర్చుండగా ఆయన వారికి బోధింపసాగిన వారిని మనం చూస్తాం. జనసమూహమును ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దోణిలో కూర్చొని ఆయన వారికి బోధించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ఈ విధముగా రోగములను కొరకు మాత్రమే వెంబడించిన వాళ్ళు ఉన్నారు.
ఒకటి. రెండవది ఆహారము కొరకు మాత్రమే ఆయన వెంబడించిన వారు ఉన్నారు. తర్వాత మరికొంతమంది ఆయనను తప్పు పట్టుకొని ఆయన నిందించి సిలువ వేయడానికి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆ వచనాలు మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, 6వ అధ్యాయం 26వ వచనం, యేసు మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని నీతో నిశ్చయముగా చెప్తున్నారు. ఎందుకు వెతుకుతున్నారు ఆయనని వాళ్ళు? ఎందుకు ఆయనని వెంబడిస్తున్నారు అని అంటే, ఆహారం కొరకు వాళ్ళని వెంబడిస్తున్నారు. మాకు ఇంటి దగ్గర వండుకోవడానికి తీరిక లేదు కాబట్టి ఆయన మాటలు విని ఏదో చెప్తున్నాడు దేవుని రాజ్యాన్ని గురించి, కాబట్టి ఆయన వెంబడిస్తే ఆయన దగ్గరికి వెళితే భోజనం పెడతాడు టైంకి అని చెప్పి ఆయన వెంబడించిన వాళ్ళలో ఒక గుంపు ఇది. కేవలం రొట్టెల కొరకు మాత్రమే ఆయన వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఈ సందర్భంలో ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత ఆయన అక్కడి నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. మరొక ప్రాంతానికి వెళ్తూ ఆయన సముద్రం గుండా ప్రయాణం చేస్తూ ఓడల ద్వారా ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళారు, కపెర్నహూముకి. ఆయన చెప్పకుండా వెళ్ళారు. తర్వాత మరి కొంతమంది ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటి అని ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కనుక్కొని ఆయనతో మాట్లాడుతున్నారు. బోధకుడా, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, మేము నేను వెతుక్కుంటూ వస్తున్నాము అని మాట్లాడారు. అయితే వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభువు వారితో ఈ మాట చెప్తున్నాడు. మీరు ఎందుకు వెతుకుతున్నారు నన్ను అంటే, మీరు రొట్టెలు కోట మాత్రమే నన్ను వెతుకుతున్నారు, భోజనం దొరుకుతుందన్న ఉద్దేశంతో నన్ను వెతుకుతున్నారు. కానీ క్షయమయ్యేవి ఆహారం కొరకు మీరు కష్టపడకండి. 27వ వచనం చెప్తున్నాను చూడండి, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు. దేని కొరకు కష్టపడమంటున్నాడు ఆయన? నిత్య జీవమును కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. నిత్య జీవాన్ని కలిగించే అక్షయమైనటువంటి ఆహారమును కొరకు మీరు వెంబడించండి. అది నా దగ్గర ఉంది, మనిషి కుమారుడు మీకు ఇస్తాడు, జీవాహారము నేనే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి జీవాహారమును ఇచ్చే ఆయనను మీరు వెంబడించండి. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆయనను, నిత్య జీవము కొరకు మీరు వెంబడించండి. నిజంగా ఆయన వెంబడిస్తే మాకు నిత్య జీవం వస్తుందన్న ఉద్దేశంతో మీరు వెంబడించండి. కానీ ఏదో అన్నారు మాటలు వింటే భోజనం దొరుకుతుందన్న ఉద్దేశంతో మాత్రం మీరు వెంబడించకండి. ఈరోజు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు కొంతమంది. భోజనం పెడితే చాలా జనాలు వస్తారు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారండి? భోజనాలు పెడతా ఉన్నారు. అక్కడికి వెళ్ళేది మాటలు వినేసి ఏదో తెర మీద ఒక సినిమా చూస్తే సరిపోతుంది, భోజనం దొరుకుతుందని. తర్వాత ఇంకా కొంతమంది సమాజంలో మనం చూస్తున్నాం, 4 మాటలు వింటే చాలు భోజనం దొరుకుతుంది, భోజనం పెడుతున్నారు అక్కడ అన్న ఉద్దేశం. కాబట్టి భోజనం పెట్టేస్తే చాలా జనాలు వస్తారు, ఇలాగున జనాలు ఆకర్షించుకోవచ్చు అన్న ఉద్దేశంతో అదే పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు కేవలము రొట్టెలు భుజించి తృప్తి పొందడానికే నన్ను వెతుకుతున్నారు. మీరు కేవలం ఆహారం కొరకు మాత్రమే ఆహారం పెడుతున్న ఉద్దేశంతో మీరు వస్తున్నారు. కానీ దాని కొరకు కాదు మీరు నన్ను వెంబడించేది. దేని కొరకు? నిత్య జీవం కొరకు వెంబడించండి, అక్షయమైనటువంటి ఆహారం కొరకు వెంబడించండి అని అలాగూ యేసుప్రభువు వారు చెప్పేసరికి ఎప్పుడు కూడా ఆయన వెంబడించడం లేదండి. వాడు మానేశారు, ఆయన వెంబడించడం మానేశారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? 60వ వచనం చదవండి ఒకసారి. 60వ వచనం, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలని చెప్పుకొని. చూసారా అండి? ఆయనేమో ఏం చెప్తున్నారు వాళ్ళకి? అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి, అది మనిషి కుమారుడు మీకు ఇస్తారు. ఆయన వెంబడిస్తే నిజంగా నిత్య జీవం దొరుకుతుంది. అంతేగాని క్షమైపోయే ఆహారం కొరకు కేవలం ఆయన దగ్గరికి వెళ్ళి 4 మాటలు వింటే భోజనం పెడతారనే ఉద్దేశంతో మాత్రమే రాకండి, వెంబడించకండి నా దగ్గరికి. నేనే జీవాహారమును, నా శరీరము తిని
నా రక్తం తాగినవాడు నిత్య జీవం గలవాడు అని ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చేసాడు. అలా చెప్పుకుంటూ వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వింటాడు, ఇది ఎవడు పాటిస్తాడు, ఏదో దేవుని గురించి వాళ్ళ మాటలు చెప్పి భోజనం పెడుతూ వస్తారు, కానీ నా శరీరాన్ని నేను రక్తం తాగుబడి నిత్య జీవానికి వస్తాడు అని చెప్తే ఎవరు వస్తారండి? వస్తారా ఎవరైనా? ఎవరు రాదు. కాబట్టి ఇది చాలా కఠినమైనది, ఎవరు పాటిస్తారు, ఇలా ఎవరు చేస్తారు అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుకొని ఆ రోజు నుండి ఏం జరిగిందో చూడండి 66వ వచనంలో. ఆ రోజు నుండి ఏం జరిగిందంటే అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆ రోజు నుండి ఎప్పుడు ఆయన ముఖం కూడా చూడట్లేదు వాళ్ళు, ఎప్పుడు ఆయన దగ్గర రావట్లేదు. ఇక ఈయన వెంబడిస్తే కనీసం ఈ భోజనం దొరుకుతుంది కదా అనుకుని వెంబడిస్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, భోజనం పెట్టండి నేను అంటున్నాడు, ఈ భోజనం కొరకు మీరు నిజంగా వస్తే నా దగ్గర రాకండి, అలాగైతే నిజంగా నా శరీరం తినడానికైతే రండి, నేను నిత్య జీవాన్ని వస్తానని మీరు విశ్వాసం మీకుంటే రండి, మీకు నిజంగా పరలోకం వస్తుంది అని నా మీద నమ్మకం ఉంటే మీరు రండి, నన్ను వెంబడించండి అని ఇలా చెప్తున్నాడు అని వాళ్ళు ఆ రోజు నుండి కూడా అప్పటి నుండి శిష్యులు అనేకులు ఆయన్ని వెనుక తీశారు, ఆయన వెంబడించడం మానేశారు. ఆయన వెంబడించడము మానేశారు. ఎప్పుడు కూడా ఆయన వెంబడించలేదు. చూసారా, భోజనం పెట్టండి మీరు ఎక్కువ అనేసరికి వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వెంబడించడం మానేశారు. కాబట్టి భోజనం కొరకు వెంబడించే వాళ్ళు ఒక గుంపు ఉంది. ఆ గుంపు భోజనం కొరకు మాత్రమే వెంబడించారు, ప్రభువును నిజంగా విశ్వసించడానికి వెంబడించలేదు. ఎప్పుడైతే ఆయన వాస్తవాన్ని బోధించారో, సత్యాన్ని బోధించారో, దీని కొరకు కాదు మీరు కష్టపడేది, మన లోకరాజ్యం కొరకు కష్టపడండి, అది నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని చెప్పాడో ఆయన వెంబడించడం మానేశారు. అది ఒక గుంపు. తర్వాత ఇంకొక వచ్చిన మనం చూద్దాం. ఇంకా కొంతమంది దేని కొరకు వెంబడించారంటే దేని కొరకు వెంబడించారో చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి చూసారు, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయన వెంబడించారని. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని చెప్పారు. కరుణించుమని ఆయన పలికారు. పలికినప్పుడు యేసు ప్రభువా ఏం చేశారు? మీరు దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనబరుచుకోనండి అని చెప్పారు. ఎందుకు అంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చిన చట్టం ఏమిటంటే కుష్ఠరోగులు వాళ్ళకి కుష్ఠరోగం తగ్గాలి అని అంటే వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి, యాజకునికి కనబరుచుకోవాలి. ఆ యాజకుడు వారిని పరిశీలన చేస్తాడు. నిజంగా మీ కుష్ఠవ్యాధి కుష్ఠు కూడా తగ్గిపోయింది అని అంటే అప్పుడు వాళ్ళ సమాజంలోనికి వెళ్ళేవారు. ఇది పాత నిబంధనలో ఉన్న చట్టం. కాబట్టి దాని ప్రకారంగా యేసు ప్రభువు ఏం చెప్పారంటే మీరు దేవాలయానికి వెళ్ళండి, యాజకునికి కనపరచుకోండి, అనగా దేవాలయంలో ఉన్న యాజకత్వాన్ని జరిగించి ఆ యాజకుని దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో ప్రభువుకు తెలుసు, వాళ్ళ యొక్క హృదయము ఎలాంటిదో ఆయనకు తెలుసు. కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు మాట ద్వారా స్వస్థపరిచారు, నీ విశ్వాసం నేను బాగు చేయనుగాక అన్నారు. మరికొన్ని సందర్భాలు ఆయన ముట్టుకొని బాగు చేశారు. మరికొన్ని సందర్భాల్లో ఆయన మాట మాత్రమే సెలవిస్తే బాగుపడిన రోగాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రము ఆయన ఏం చెప్పారంటే మాట చెప్పలేదు, వాళ్ళ విశ్వాసాన్ని గురించి అని చెప్పలేదు. తర్వాత ఏమన్నారంటే మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి అని చెప్పారు. వాళ్ళు అనుకోవచ్చు ఈయనేంటి ఇలా చెప్తున్నాడని, కనీసం మా మీద చేయబట్టి ప్రార్థన చేస్తారేమో అనుకోవచ్చు. అలా అనుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరు తెలుసా? పాత నిబంధనలో నయమాన్ అనుకున్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. నయమాన్ కూడా కుష్ఠవ్యాధి కలిగి వాడు. అతను అనుకున్నాడు ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను, నా దగ్గరికి వచ్చి కనీసం పరామర్శిస్తాడేమో అనుకున్నాను. అదేమి చేయకుండా ఎక్కడో కూర్చొని ఇంట్లో వచ్చినట్టే యోర్దాను నదికి వెళ్ళి మునుగు అన్నాడు ఏంటి ఈయన అనుకొని కోపగించుకొని వెళ్ళిపోయాడు కదా. అలా మునగాలంటే మా దేశంలో లేవా నదులు?
చాలా మంచి మంచి నదులు ఉన్నాయి, అలా మునిగి నేను బాగుపడలేను అనుకున్నాడు, కోపగించుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అలాగే ఈ వీళ్ళు అనుకొని ఉండవచ్చు. కానీ వాళ్ళు వెళ్ళారు, 10 మంది బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి? దేవాలయానికి, యాత్రికుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్తుండగానే ఈ 10 మంది కూడా శుద్ధులయ్యారు, వాళ్ళ కుష్ఠరోగం తగ్గిపోయింది. వెంటనే అందులో ఒకడు తనకు ఆ రోగాన్ని తగ్గిపోయిందని, ఆ కుష్ఠవ్యాధి బాగుపడిందని వెంటనే చూసుకొని తన దేహాన్ని ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడాడు, ఆయన పాదముల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు ప్రభువు అతన్ని అడిగాడు, ఏమని? ఈ 9 మంది ఎక్కడ? మిగిలిన 9 మంది ఎక్కడ? వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాలేదు ప్రభు దగ్గరికి. వారు కేవలము వారి కుష్ఠవ్యాధిని బాగు చేసుకోవడం కొరకు మాత్రమే వచ్చారు. వాళ్ళందరూ శుద్ధులయ్యారు, బాగుపడ్డారు. కానీ అంతవరకే ఉపయోగించుకున్నారు ప్రభుని, వారు వెళ్ళిపోయారు. ప్రభు కృతజ్ఞతలు చెల్లించలేదు. కాబట్టి రోగాల కొరకు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చి రోగాలు బాగైన తర్వాత ఇక దేవుడిని మర్చిపోయేవాళ్ళు, వెంబడించే వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ రోగాల కొరకు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చారు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అలాగే మరింకొక సందర్భాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 47వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 47వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయన నాశనము చేయ చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకును ఆయన హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. చూడండి, ఇక్కడ కొంతమంది ప్రధాన యాజకులు, పరిచయులు, శాస్త్రులు, యూదులు అనబడేవారు ప్రభువును ఎందుకు వెంబడించారు? ఆయన మీద నేరం మోపడానికి కొరకు వెంబడించారు, ఆయనను నిందించడానికి వెంబడించారు, ఆయనను పట్టుకొని చంపడానికి, సిలువ వేయడానికి వెంబడించారు. కొంతమంది ఆయన వాక్యము విని ఆయన అడుగు జాడలో నడుచుకోవడానికి, ఆయనను హత్తుకొని ఉండడానికి వెంబడించారు. కనుక కొంతమంది భోజనం కొరకు వెంబడించారు, మరికొంతమంది రోగాల కొరకు మాత్రం వెంబడించారు, మరికొంతమంది ప్రభు మీద నేరాలు మోపి ఆయన తప్పు పట్టుకొని ఆయన నాశనం చేయడానికి, ఆయన సిలువ వేయడానికి వెంబడించారు శాస్త్రులు, పరిచయులు అనబడేవారు. మరికొంతమంది ఏమో మంచి ఉద్దేశం కలిగి వెంబడించారు, ఆయన హత్తుకొని ఉండాలి, ఆయన దేవుడు, ఆయన దేవుడి కుమారుడు, ఆయన మన కొరకు వచ్చారు, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది అన్న ఉద్దేశంతో కొంతమంది వెంబడించారు. ఈ 4 ఉద్దేశాలు కలిగి వెంబడించినటువంటి వాళ్ళలో మనం ఏ ఉద్దేశం కలిగి వెంబడిస్తున్నాం? మనము ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చినా, ఏ ఉద్దేశాన్ని కలిగి మనం ఆయన వెంబడిస్తున్నాము? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారినైనా. మన క్రైస్తవ సమాజంలో అనేకులు వెంబడిస్తూ ఉన్నారు. ఏ ఉద్దేశం కలిగి వెంబడించే వాళ్ళు ఉన్నారు ప్రభువుని అనేది మనం పరిశీలన చేయాల్సిన వారినైనా. ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. నిజంగా నేను దేని కొరకు ప్రభువును నమ్ముకున్నాను? నిజంగా నేను దేని కొరకు ప్రభు దగ్గరికి వచ్చాను? నిజంగా దేని నిమిత్తం నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు నిజంగానే దేవుడు ఆయన నాకు నిత్య జీవాన్ని ఇస్తాడన్న ఉద్దేశంతో, ఆయన నాకు రక్షణ ఇస్తాడన్న ఉద్దేశంతో నేను ఆయన వెంబడించాను, నేను ఆయన హత్తుకొని ఉండాలి. లేదా నిజంగా నేను ఆయన వెంబడిస్తే నాకు రోగాలు బాగోతాయి, శరీర రుగ్మతలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వచ్చాను అని మనం పరిశీలన చేసుకోవాలి. ఇవే ఉద్దేశాలు కాకుండా నిజంగా మనం ఒక మంచి ఉద్దేశం కలిగి, యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు, ఆయన దేవుడి కుమారుడు, ఆయనను నమ్ముకుంటే మనకు పరలోకం వస్తుంది అన్న ఉద్దేశంతో నేను వెంబడిస్తున్నాను. కాబట్టి నిజంగా ఆయన నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన అక్షయమైనటువంటి ఆహారం అనగా జీవాహారమైనటువంటి తన వాక్యాన్ని ఇచ్చి నన్ను బ్రతికింపజేస్తారనే ఉద్దేశంతో మనం వెంబడించినట్లయితే ఆయనను మనము హత్తుకొని జీవించాలని విషయాన్ని దీని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అదొకటి మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూద్దాం. కొందరు సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూద్దాం. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి మనం గమనించినట్లయితే
ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మీ మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో సీతగాడిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి వాళ్ళను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు బాప్తిసం పొంది ఆయన అరణ్యములో అపవాది చేత శోధించబడి ఆ శోధన కాలమును ముగించి ఆ 40 రోజుల ఉపవాస దినములను ముగించుకొని ఆయన శోధన జయించి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టి ఆయన గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తున్నారు. గలిలయ సముద్ర తీరమున వెళ్తూ ఉన్నారు. గలిలయలో గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ సముద్రంలో చేపలు పట్టుకుంటున్నారు. సముద్రంలో చేపలు పడుతున్నారు. ఆయన నడుచుకుంటూ వెళుతూ వాళ్ళని చూశాడు. అక్కడ చేపలు పడుతున్నటువంటి వాళ్ళని చూశాడు. ఎవరు వాళ్ళు అంటే సీమోను, ఆంద్రేయ, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ చేపలు పడుతున్నారు. వాళ్ళని చూశాడు ఆయన. చూసినప్పుడు వాళ్ళని పిలిచాడు. ఏమని? నా వెంబడి రండి, నా వెంబడి రండి, నన్ను వెంబడించండి అని పిలిచాడు. ఫాలో మీ అని అన్నారు. ఆయన నాతో ఉండండి అని ఆయన పిలుస్తున్నారు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టించాలుగా చేస్తాను. చేపలు పట్టుకునేటువంటి వారు యేసు ప్రభువు వారు ఏర్పాటు చేసుకున్నారు. వారు చేపలు పట్టుకుని వారి యొక్క వృత్తి అది. దాని ద్వారా వారు వ్యాపారం చేసేవారు. వారు కొంతమంది జీతగాళ్ళను పెట్టుకున్నారు, పని వాళ్ళను పెట్టుకున్నారు. దాని ద్వారా వ్యాపారం కొనసాగిస్తూ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి సముద్రాలలో, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి చేపలు పట్టుకునేటువంటి జాలరులు నిత్యము సముద్రంలో ఉండి చేపలు పట్టుకునేటువంటి వారు, నిత్యము వారు సముద్రం దగ్గర పని చేసుకునేటువంటి వారు. రాత్రి సమయానికి చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళేవారు. పగలు అయ్యేసరికి వాళ్ళ దోణిలు ఏమైనా రిపేర్ ఉంటే వాటిని రిపేర్ చేసుకునేటువంటి వారు, వారి వలలు రిపేర్ చేసుకునేవారు. ఆ తర్వాత చేపలని అమ్ముకోవడము, ఈ విధంగా వాళ్ళు జీతగాళ్ళని పెట్టుకొని వారి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రభు తనతో ఉండటం కొరకు ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళని చూసి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తారన్నాడు. మీరు ఇప్పటి వరకు చేపలే పట్టుకుంటున్నారు, కానీ ఇక నుంచి ఎవరిని పట్టి జాలలుగా చేస్తారన్నాడు ఆయన? మనుషులను పట్టే వాళ్ళ చేస్తారు. ఇప్పుడు మీరు చేపలు పట్టే జాలరులు కాదు, ఎవరు మీరు? మనుషులు పట్టే జాలరులు అవుతారు. అలాగే నేను తయారు చేస్తాను, నన్ను వెంబడించండి, నాతో మీరు ఉండండి అని ప్రభువు వాళ్ళని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏమాత్రము కూడా ఆలోచించలేదు. నా వెంబడి రండి అనగానే, నిన్ను వెంబడిస్తే మాకేం దొరుకుతుంది, మాకేంటి లాభం, నేను నీ దగ్గర ఉంటే మాకేమైనా లాభం వస్తుందా, మాకేమైనా డబ్బులు వస్తాయా, మాకేమైనా ఆస్తుపాస్తులు వస్తాయా, నీ దగ్గర ఉంటే మాకేం లాభం అని వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించలేదు. కానీ ఆయన పిలుపును వాళ్ళు విన్నారు. ఆయన పిలుపుకు ఆకర్షితులయ్యారు. మనుషులను బట్టి చాలా చేస్తారు అనగానే వాళ్ళు ఏం చేశారంటే తమ వలలు విడిచి ఆయన వెంబడించారు. వారి వలలు విడిచిపెట్టి, వారి దోణలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొంత దూరం వెళ్ళారు. అదే సముద్రం తీరం, ఇక్కడ గలిలయ సముద్రం దగ్గర జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది. ఇంకొంత దూరం వెళ్ళారు. అక్కడ యోహాను, యాకోబులు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు సహోదరులు, అన్నదమ్ములు. యాకోబు యోహాను చూచారు. చూసి వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు, రిపేర్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని చూసి ప్రభు పిలిచారు, నన్ను వెంబడించండి అన్నారు. వాళ్ళు కూడా తమ తండ్రి దగ్గర ఆ దోణిని వదిలేసి, జీతగాండ్రి దగ్గర వదిలేసి, పని వాళ్ళ దగ్గర వాళ్ళన్నింటిని వదిలిపెట్టేసి
ప్రభువుని వెంబడించారు. ఎంత త్యాగం చేశారో వాళ్ళు చూడండి. నిజంగా ఆయనతో ఉండటానికి వాళ్ళు ఎంత ఇష్టపడ్డారో చూడండి. ఈయన గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా అండి? తెలియదు. అసలు ఆయన ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ఆయన మనం వెంబడించమని అడుగుతున్నాడు. అసలు ఆయన వెంబడిస్తే మనకి ఏమొస్తుంది? ఆయన మరి ఇదంతా కూడా వర్క్ ఏమవుతుంది, ఈ పని ఏమవుతుంది, ఈ బిజినెస్ ఏమవుతుందని ఏమాత్రం కూడా ఆలోచించలేదు వాళ్ళు. ఆయన పిలుపుకు విజయమయ్యారు, ఆయన పిలుపుకు లోపడ్డారు. రండి అనగానే, వెంబడించండి అని పిలువగానే ఆయన వెంబడించారు. సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. ఆయన మాటలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి అలాంటిది. ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ తర్వాత మరి ఇంకొక సందర్భాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ యాకోబుని గురించి మనం చూసాం, యోహాను గురించి చూసాం, పేతురు అంద్రెయాను గురించి మనం చూసాం. వారి వృత్తిని వదిలేశారు, వారి బిజినెస్ను వదిలేశారు, వారికి వచ్చే లాభాన్ని వదిలేశారు, వాటన్నిటినీ త్యాగం చేశారు, ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి వారిని వెంబడించును. చూసారండి, ఇక్కడ సుంకపు మెట్టు వద్ద కూర్చున్నటువంటి మత్తయి అనే వ్యక్తిని యేసుప్రభువు వారు చూచారు. నన్ను వెంబడించుము అని పలికారు. వెంటనే వెంబడించాడు. ఎవరు ఈయన? మత్తయి. సుంకమును వసూలు చేసేవాడు, డబ్బు వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, రోమా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పన్నులు కడుతున్నాడు. ఆయన ప్రజల దగ్గర, యూదుల దగ్గర పన్నులు వసూలు చేసి ఆ పన్నులు గవర్నమెంట్కి ఇస్తున్నాడు. అలాంటి జాబ్ చేస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఒక మెట్టు వద్ద కూర్చొని పన్నులు వసూలు చేసుకుంటున్నాడు. అదే సమయంలోనే యేసుప్రభువు వారు అక్కడికి వెళ్ళి ఆయన చూశారు. ఆయన వెళుతుండగా ఆయన చూసి ఆయనతో మాట్లాడుతున్నారు. నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే వెంబడించాడు ఆయన. వెంటనే ఆయనను వెంబడించాడు. ఆ వృత్తిని వదిలేశాడు, ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు, ప్రభువుతో ఉండడానికి ఇష్టపడ్డాడు, ప్రభువుని వెంబడించాడు. చూసారా అండి, ఆయన ఎంత త్యాగం చేశాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి యేసుప్రభువు వారిని వెంబడించాడు. నన్ను వెంబడించు అని పలికాడు. కనుక అలాగే ఇంకొక సందర్భాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణస్థుడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, బెత్సాయిదా వాడైనటువంటి ఫిలిప్పును ప్రభువు కనుగొన్నాడు. ఈయన ఆంద్రేయ, పేతురు వాళ్ళ యొక్క ఊరి పట్టణస్తులు అనమాట. వీళ్ళందరూ ఒకే ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా గలిలయులు. కనుక ఈయనను ప్రభువు పిలిచారు. నన్ను వెంబడించు అన్నారు. నన్ను వెంబడించుమని ఫిలిప్పుతో చెప్పినప్పుడు ఫిలిప్పు ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నతనయేలు, బర్తలోమయి, వీళ్ళ గురించి మనం చూస్తాం ఈ అధ్యాయంలో. వీళ్ళందరూ కూడా గలిలయులే. వాళ్ళందరినీ కూడా ప్రభువు పిలిచారు, నన్ను వెంబడించండి అని. వాళ్ళందరూ కూడా సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక వ్యక్తి ఆయన వెంబడించాడు. ఎవరు ఆయన అంటే ఇస్కరియోతు యూదా. మొత్తం 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఈయన ఎందుకు వెంబడించాడు ఆయనని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం.
మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇస్కరియోతు యూదా ఎందుకు యేసు ప్రభువారిని వెంబడించాడో మనం చూద్దాం. చూడండి. అప్పుడు 26:14 అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని ఎదుగు వెళ్ళి నేను ఆయన నీకు వారిని అప్పగించిన నాకేమిత్రుని వారిని అడిగాను. అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించకు సమయం కనిపెట్టుచున్నాను. ఈయన ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని ఎందుకు వెంబడించాడు? 11 మందిని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. 11 మందిని గురించి మనం చూద్దాం ఒకసారి. ఈ 11 మంది మొత్తం లిస్టు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ లిస్టు మనకి ఇవ్వబడింది. అందులో ఒకసారి మనం చూద్దాం. 5వ వచనం మత్తయి 10:5లో లిస్టు మనకు చెబుతున్నాడు. అక్కడ 10వ అధ్యాయం 2వ వచనం పేతురు, అలాగే ఆంద్రేయ. పేతురు వెంబడించాడు ప్రభుని, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. ఆంద్రేయ సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. అలాగే యాకోబు సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. యోహాను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. ఫిలిప్పు ఆయన సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. బర్తలోమయి సమస్తమును వదిలేసి ఆయన వెంబడించాడు. తోమా ఆయన కూడా సమస్తాన్ని వదిలేసి ఆయన వెంబడించాడు. సుంకరి అయిన మత్తయి కూడా పన్నులు వసూలు చేసే జాబ్ ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి ప్రభువుని వెంబడించాడు. అలాగే యాకోబు, ఆ తర్వాత తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి అనే వ్యక్తులు కూడా సమస్తను వదిలి ఆయన వెంబడించాడు. అలాగే కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా, ఈయన కనానీయ ప్రాంతానికి సంబంధించిన వాడు ఇస్కరియోతు యూదా. మిగిలిన వాళ్ళందరూ గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఈయన ఒక్కడు మాత్రమే కనాను ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఇస్కరియోతు యూదా. ఈ యూదా దేని కొరకు ఆయన వెంబడించాడు అని అంటే, ఒకసారి ఇందాక మనం చదివాం, దానికంటే ఇంకొక వచనం ముందు చదువుదాం, మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. 4:5 ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుతూ వచ్చెను కనుక అలాగ చెప్పెను. ఇస్కరియోతు యూదా కనానీయ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఇతను ఎందుకు యేసు ప్రభువుని వెంబడించాడు? ఇక్కడ మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్న మాటలు చూడండి. ఒక స్త్రీ, ఎవరు యేసు ప్రభువారు బెతనియాకు వెళ్ళారు, లాజరు ఇంటికి వెళ్ళారు. అక్కడ లాజరు ఇంట్లో మరియా, మార్తా, లాజరు వీళ్ళు ఉన్నారు. లాజరు అప్పటికే చనిపోయి సమాధిలో నుండి 4వ రోజున యేసు ప్రభువారు అతను లేపారు. లేపిన తర్వాత ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరికొన్ని రోజులకి అదే ఊరికి వెళ్ళాడు యేసు ప్రభువారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు లాజరు కూడా ఉన్నాడు అక్కడ. ఆయన జీవి లేచినటువంటి లాజరు ఉన్నాడు అక్కడ, చనిపోయి లేచినవాడు. అంటే యేసు ప్రభువారు లేపాడు ఆయన సమాధిలో నుంచి, కనుక అక్కడ ఉన్నాడు. అదే సమయంలో ఆయన పాదములకు అత్తరు పూయడానికి తీసుకుని వచ్చింది స్త్రీ. అత్తరు పూసింది ఆయన పాదాలకు వాళ్ళ ఇంట్లో. అయితే ఇస్కరియోతు చూస్తున్నాడు, ఇదంతా గమనిస్తున్నాడు. ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తుంది ఈమె అనుకుంటున్నాడు. ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తుంది, దీన్ని అమ్మేసి డబ్బు ఇవ్వచ్చు కదా, బీదలకి ఇవ్వచ్చు కదా అని మనసులో అనుకొని మనసులో ఉన్నదని బయటపెట్టేశాడు. ఏమ్మా ఎందుకు ఇది వేస్ట్ చేస్తున్నావు? ఆమె వేస్ట్ చేసిందా? ఎవరి పాదాలు పూసింది ఆమె అత్తరిని? యేసు ప్రభువారి పాదాలు పూసింది. ఆమె ప్రేమను చాటుకున్నది. ఆమె ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని ఆమె చాటుకున్నది. ఆయనను అభిషేకించింది. ఆమె అత్తరుతో అభిషేకించింది యేసు ప్రభువారిని. కానీ ఈయన మనసు ఎలాంటిదో చూడండి, ఇతని హృదయం ఎలాంటిదో. ఇతని హృదయము సరైనటువంటిది లేదు. ఇస్కరియోతు యూదా హృదయం ఎందుకో అనవసరంగా వేస్ట్ చేస్తున్నా ఆయన కాలు పూసి అంటున్నాడు. ఇది అమ్మేసి ఆ డబ్బేదో బీదలకు పంచి పెట్టచ్చు కదా అన్నాడు. అయితే
వాడు ఇలా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదంటున్నాడు. బీదల మీద ఇంట్రెస్ట్ లేదు అతనికి. ఈ మాట చెప్తున్నాడు. బీదలంటే పడదు, బీదవారంటేనే అసహించుకునేవాడు, బీదలంటేనే శ్రద్ధ లేనటువంటి వాడు తనకున్న డబ్బు బీదలకు ఇవ్వడం పోయి, తన దగ్గర ఉన్నటువంటిది బీదలు పంచిపెట్టడం పోయి తనే దొంగిలిస్తూ వచ్చాడు. అలాంటి వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. కాబట్టి ఆ డబ్బేదో నాకు ఇస్తే మా దగ్గర ఉంటుంది కదా అనుకున్నాడు అన్నాడు. ఎందుకంటే అతని దగ్గర డబ్బు సంచి ఉంది. ఆ డబ్బు అతని దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు. వాడు ఖర్చులు ఉంటాయి కాబట్టి వారు ఆయా ప్రాంతాలు వెళ్ళే సమయంలో ఖర్చు పెట్టుకుంటున్నారు. కనుక ఆ డబ్బు ఏదో మాకు ఇస్తే మాకు యూజ్ అవుతుంది కదా అనే ఆలోచన అతను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అతను దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున దానిలోనిది దొంగిలిస్తూ వచ్చాడు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఆ సంచిలో ఉన్న ప్రతి డబ్బు కూడా ఏం చేసుకుంటే అప్పుడప్పుడు తీసుకొని దొంగతనం చేసుకుంటూ వాడుకుంటున్నాడు అన్నమాట. అలాంటి డబ్బు కొరకు ప్రభువుని వెంబడించాడు. ధనాపేక్ష కలిగినటువంటి వాడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని ఏ ఉద్దేశంతో ఆయన వెంబడించాడంటే, ఆయన వెంబడిస్తే నాకు డబ్బు వస్తుంది, ఆయన వెంబడిస్తే నాకు ధనం దొరుకుతుంది అనే ఉద్దేశంతో వెంబడించాడు. ఇంకొక ఉద్దేశంతో వెంబడించాడు. ఆయన వెంబడిస్తే నాకు ఏదో ఒక పదవి వస్తుంది అని వెంబడించాడు. పదవి వ్యామోహం కలిగి వెంబడించాడు. పదవి వ్యామోహంతో వెంబడించాడు యేసు ప్రభువుని. అందుకనే కొన్నిసార్లు ఆయన రాజుగా చేయడానికి బలవంతం చేశాడు. ఆయన రాజు అయితే ఆయన పక్కన ఏదో ఒక పదవి మనకి ఇస్తాడు. ఎందుకంటే 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆయన శిష్యులు ఒక శిష్యుడు నేను, అప్పుడు నాకు కూడా ఏదో ఒక పదవి ఇస్తారన్న ఉద్దేశంతో. ఎందుకు ఆ ఉద్దేశం అని కలిగి ఉన్నాడు అంటే, రోమా రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఈయనకేమో వాళ్ళకి ధనబలం ఉంది, ఈయనకేమో ప్రజాబలం ఉంది. ఎవరికి? యేసు వారికి ప్రజాదరణ ఉంది, జనాదరణ ఉంది. జనాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనాలు వస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా జనసభలు తండోపతండాలుగా వెళ్తున్నారు. కాబట్టి మెజార్టీ ఎక్కువ ఉంది. ఈయన కనుక మనం వాడుకుంటే, వీళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఆయన రాజుగా పెడతారు, ఒక లీడర్గా పెడతారు, ఆయన పక్కన ఒక పదవి మనకి ఇస్తారు అన్న ఉద్దేశంతో ఆయన వెంబడించాడు. అందుకనే ఆయన మీకు అప్పగిస్తాను, నాకు ఎంత డబ్బులు ఇస్తారని అడుగుతున్నాడు. నాకు ఎంత ఇస్తావు మీరు అని బేరం అడుగుతున్నాడు. వాళ్ళు నీకు ఇదిగో ఇంత డబ్బు ఇస్తామని చెప్పేసి 30 వెండి నాణాలు తూచి ఇచ్చారు. అప్పటి నుండి కనిపెడుతున్నాడు ఆయన్ని అప్పగించడానికి. కానీ ఆయన ఆలోచించింది వేరు. ఇస్కరియోతు యూదా ప్రభువుకి జరిగింది వేరు. యేసు ప్రభు వారికి జరిగింది ఏమిటంటే, ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని శిక్షించడానికి మొదలుపెట్టారు. కొడాలతో కొట్టేశారు, ముళ్ళకేసి పెట్టారు, ఆయన శిలువకి ఎక్కించారు. ఇస్కరియోతు యూదా తలంచిన తలంపు వేరు. ఆయన పదవి వ్యామోహంతో ఆయన వెంబడించాడు, డబ్బు దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆయన వెంబడించాడు. కానీ నిత్య జీవం వస్తుంది, ఆయన మా కొరకు ప్రాణం పెడుతున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన వెంబడించాడు. అందుకని ఆయన అయ్యో నేను తప్పు చేశానే ఆయన్ని అప్పగించి నేను ఆయన నమ్ముకున్నవాడినయ్యానే అని చెప్పి పశ్చాత్తాపడి ఆయన ఏం చేశాడు? చివరికి ఇస్కరియోతు యూదా ఉరేసుకొని చనిపోయాడు. కాబట్టి పదవి వ్యామోహంతో డబ్బు దొరుకుతుందన్న ఉద్దేశంతో ప్రభువుని వెంబడించే వారు ఉన్నారు. అలాంటి వారు ఉన్నారా లేదా? ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలమని చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారు ధనాపేక్ష కొరకు వెంబడించిన వారు ఇస్కరియోతు యూదాని మనం చూస్తున్నాం. కానీ మిగిలినటువంటి శిష్యులు అందరూ కూడా నిజంగా ఆయన వెంబడిస్తే మాకు పరలోక రాజ్యం వస్తుంది, నిత్యజీవం వస్తుంది అని వెంబడించి ప్రభు కొరకు ప్రాణాలు సైతం అర్పించారు. వారందరూ కూడా ప్రాణాలు కూడా లెక్క చేయలేదు, ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చారు. అంతగా ఆయన వారు వెంబడించినట్టు మనం చూస్తున్నాం. ధనాపేక్ష కలిగిన వారు యేసు ప్రభు వారి యందు సంపూర్ణంగా వెంబడించలేదు. మనస్ఫూర్తిగా ధనాపేక్ష ఉన్నవారు ఆయన వెంబడించలేదు. వారి మనసు ఎప్పుడు కూడా ధనం మీదే ఉంటుంది కానీ ప్రభువు మీద ఉండదు. ఆయన పేరు చెప్పి ధనాన్ని సంపాదించుకునేవారు మనస్ఫూర్తిగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉద్దేశం వారికి ఉండదు. ఆయన పేరు చెప్పి ధనాన్ని సంపాదించుకునే వారు కూడా లేకపోలేదు.